సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ, ఓ పగటి పూటనే 9 గంటల ఉచిత విద్యుత్, ఓ వాహన మిత్ర, ఓ నేతన్న నేస్తం, ఓ మత్స్యకార భరోసా, ఓ తోడు, ఓ చేదోడు, ఓ లానేస్తం, ఓ 25 లక్షల దాకా ఉచితంగా విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఓ ఆరోగ్య ఆసరా, ఓ ఫ్యామిలీ డాక్టర్, ఓ ఆరోగ్య సురక్ష. వీటి అన్నింటితో పాటు ఎప్పుడైనా మీరు గతంలో చూశారా? మీ గ్రామంలోనే ఓ గ్రామ సచివాలయం, మీ గ్రామంలోనే ఓ నాడు నేడుతో బాగుపడిన ఓ ఇంగ్లీష్ మీడియం బడి, మీ గ్రామంలోనే ఓ ఆర్బీకే, మీ గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్, మీ గ్రామానికే ఫైబర్ గ్రిడ్ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, మీ గ్రామంలోనే మహిళా పోలీస్, మీ గ్రామంలోనే ఇవన్నీ రావడమే కాకుండా అక్క చెల్లమ్మల చేతుల్లో దిశ యాప్. నేను చెప్పినటివన్నీ కూడా గతంలో ఎప్పుడైనా కూడా జరిగాయా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. 2 చేతులు పైకి ఎత్తాలి. ఎలా 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 ఎలా. ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు ఒక్కసారి ఆలోచించి గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. 2014లో ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని నమ్మారు, ఆ కూటమిని నమ్మారు, వారి మేనిఫెస్టోను నమ్మారు, వారికి ఓటు వేశారు. మరి ఈ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో మాయలు, మేనిఫెస్టో మోసాలు ఎలా ఉంటాయో, ఆ 2014లో ఏం చెప్పాడో, 2014 నుంచి 19 మధ్య ఆయన అధికారంలో ఉండగా ఎంతటి మోసము, ఎంతటి దగా చేశాడో మీరే చూడండి అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. ఇది గుర్తుందా అక్క? ఇది గుర్తుందా అక్క? అన్న ఇది గుర్తుందా? అన్న ఇది గుర్తుందా? ఇది 2014లో ఇదే ముగ్గురు కూటమిగా ఏర్పడి, ఇదే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అంటూ మీ ప్రతి ఇంటికి 2014లో ఎన్నికల వేళ హామీ ప్రతి ఇంటికి పంపించాడు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఈ ముఖ్యమైన హామీలను, ఈయన సంతకం పెట్టి పంపించిన ఈ హామీలను, ఇందులో చెప్పినవి ఒకటంటే ఒకటైనా కూడా ఆయన చేశాడా అని నేను మిమ్మల్ని అడుగుతాను. మీరే సమాధానం చెప్పండి అని అడుగుతా ఉన్నా. అప్పట్లో గుర్తున్నాయా? వారు ఈ హామీ ఇవ్వడమే కాకుండా, మీ ప్రతి ఇంటికి సంతకం పెట్టి పంపించడమే కాకుండా, అప్పట్లో వారి ఈటీవీలో, అప్పట్లో వారి ఏబిఎన్లో, అప్పట్లో వారి టీవీ5లో అడ్వర్టైజ్మెంట్లతో ఊదరగొట్టారు. గుర్తుందా? అప్పట్లో వారు చెప్పిన మాటలు, ఇందులో చెప్పిన మాటలు, రైతు రుణమాఫీ పై మొదటి సంతకం చేస్తానన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి చంద్రబాబు మీకు రుణమాఫీ చేస్తా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని. 2 చేతులు పైకి ఎత్తాలి. ఇందులో ముఖ్యమైన హామీలు అన్నట్టు స్వయాన చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో రెండవది పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. నేను అడుగుతా ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మని అడుగుతా ఉన్నా, ఆ అక్క చెల్లెమ్మల కుటుంబాలను అడుగుతా ఉన్నా, 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయైనా రద్దు అయిందా అని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. గట్టిగా 2 చేతులు పైకి ఎత్తాలి.
మూడో హామీ ఇవన్నీ ముఖ్యమైన హామీలు. ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా, మీలో ఏ ఒక్కరికైనా కూడా ₹1 అయినా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నాను. మీ అందరితో కూడా 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇలా. 4వ హామీ, ఇంటింటికి ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల 2,000 రూపాయలు నిరుద్యోగం అన్నారు. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు. చెప్పండి, మీలో ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇలా. 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అని చెప్పి అన్నాడు. అర్హులందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఈడ ఇన్ని వేల మంది ఇక్కడే ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారి హయాంలో మీలో ఏ ఒక్కరికైనా కూడా కనీసం 1 సెంటు స్థలమైనా కూడా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. 2 చేతులు పైకెత్తారు. ఇలా 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 ఇలా. బీసీలకు సప్లాన్ 10,000 కోట్లతో అన్నాడు. చేనేత పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. జరిగిందా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు. జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు. అవి వచ్చిందా? పెదకూరుపాడులో కనిపిస్తా ఉందా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి ముఖ్యమైన హామీలనంటూ స్వయంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి 2014లో మీ ప్రతి ఇంటికి పంపించిన తర్వాత 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత ఈ 2014లో ఈ ముఖ్యమైన హామీలంటూ మీ ఇంటికి పంపించిన వీటిలో కనీసం ఒక్కటంటే ఒకటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నా మీ అందరినీ. ఈసారి మాత్రం 2 చేతులు పైకెత్తాలి గట్టిగా. ఇలా 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 ఇలా.